ఐపీఎల్ ద్వారా వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడు? ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కి తనకొచ్చే ఇన్కమ్ ఎంత? అసలు వైభవ్ సూర్యవంశీ నెట్వర్త్ ఎంతో తెలిస్తే బాస్ మీ మైండ్ బ్లాక్ అవుతుంది. బాస్ ప్రస్తుతం క్రికెట్లో ఏం నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరి నోట ఒక్కటే మాట, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం నడుస్తుంది అని. 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. అది అండర్-19 అయినా, అది ఐపీఎల్ అయినా. ఇక ఇప్పుడు ఐపీఎల్లో సూర్యవంశీ బ్యాట్తో వరుసగా సునామీ సృష్టిస్తున్నాడు. మరి ఇంత కిర్రాక్ ఫామ్తో ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైభవ్కి ఒక్కో మ్యాచ్కి ఎంత డబ్బులు ఇస్తున్నారు? ప్లేయింగ్ 11లో ఉంటే ఎంత ఇస్తారు? ప్లేయింగ్ 11లో లేకపోతే ఎంత ఇస్తారు? ఒక్కొక్కటిగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. వైభవ్ సూర్యవంశీ 2025లో 30 లక్షల బేస్ ప్రైస్తో ఫస్ట్ టైం మెగా ఆక్షన్లోకి వచ్చాడు. ఇక తనని సొంతం చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటాపోటీగా బిడ్ వేశాయి. అయితే ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కి వైభవ్ సూర్యవంశీని సొంతం చేసుకున్నాయి. సో 2026లో కూడా సూర్యవంశీకి 1,10,00,000 చెల్లించనుంది ఆర్ఆర్. అది అత్యుత్తమ ప్రదర్శన చేసినా చెయ్యకపోయినా, మ్యాచ్లు ఆడినా ఆడకపోయినా, అంటే 14 మ్యాచ్లలో కేవలం 4-5 మ్యాచ్లే ఆడినా, లేదంటే 14 మ్యాచ్లు ఆడకపోయినా సూర్యవంశీ ఖాతాలో 1,10,00,000 చేరడం అయితే ఫిక్స్. ఇంతకుముందు చెప్పినట్లు ఐపీఎల్ సీజన్లో లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్లుంటాయి. ఆర్ఆర్ చెల్లించే 1,10,00,000ని 14 మ్యాచ్లకు డివైడ్ చేస్తే ఒక్కో మ్యాచ్కి వైభవ్ ఆల్మోస్ట్ 7,85,000 సంపాదిస్తున్నాడు. 15 సంవత్సరాల పిల్లాన్ని పెద్దయ్యాక నువ్వేమవుతావు అని ఎవరైనా అడిగితే అప్పుడే డాక్టర్ అవుతానని, అప్పుడే ఇంజనీర్ అవుతానని, అప్పుడే కలెక్టర్ అవుతానని, ఇలా ఏమవ్వాలో కూడా ఓ క్లారిటీ ఉండని మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఏజ్లో వైభవ్ సూర్యవంశీ మాత్రం 7,85,000 సంపాదిస్తున్నాడు. అది సాయంత్రం 7:30 గంటలకు మొదలై 11:30 గంటలకు పూర్తయ్యే మ్యాచ్లో. అఫ్కోర్స్ దీని వెనక ఊహించలేని కష్టం చేశాడనుకోండి, దాన్ని అస్సలు తక్కువ చేసి చెప్పట్లేదు. బట్ 4 గంటల ఆటకే 7,85,000 సంపాదిస్తున్నాడు. అది 15 సంవత్సరాల ఏజ్లో. నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. అయితే తన ఈ సంపాదన అంతేకాదు, ఇది మ్యాచ్ ఆడకపోయినా వచ్చే డబ్బు. కాంట్రాక్ట్ ప్రకారం ఏదేమైనా తన ఖాతాలో పడే డబ్బు. ఒకవేళ మ్యాచ్ ఆడితే, ఒకవేళ ఏంటి, వైభవ్ ప్రతి మ్యాచ్లో తప్పకుండా ఆడతాడు. సో నయా రూల్ ప్రకారం మ్యాచ్ ఆడే ప్రతి ప్లేయర్కి మ్యాచ్ ఫీజు రూపంలో తప్పకుండా 7,50,000 ఇవ్వాలి. అంటే వైభవ్ ఒక్కో మ్యాచ్ ఆడితే చాలు, అందులో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా 15,35,000 సంపాదిస్తున్నాడు. 15 సంవత్సరాల పిల్లాడు పాకెట్ మనీ కోసం అమ్మనో నాన్ననో అడిగే స్టేజ్లో 4 గంటల ఆటకే ఏకంగా 15,35,000 సంపాదించేస్తున్నాడు. ఇది ఐపీఎల్ సంపాదన మాత్రమే. 1,10,00,000 కాంట్రాక్ట్ ప్లస్ ఒక్క మ్యాచ్ ఆడినందుకు 7,50,000. ఇక వైభవ్ నెట్వర్త్ ఎంతంటే 2,50,00,000 నుండి 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2 ఐపీఎల్ సీజన్లు ఆడాడు కాబట్టి కాంట్రాక్ట్ ప్రకారం 2,20,00,000 అవి. ఇక రంజీ ట్రోఫీలో ఆడినందుకు రోజుకి 40,000 ఇస్తారు. 4 రోజుల మ్యాచ్ కాబట్టి 14 to 4 1,60,000 వస్తాయి. సో వైభవ్ సూర్యవంశీ నెట్వర్త్ నియర్లీ 3 కోట్ల రూపాయలు. అది 15 సంవత్సరాల వయసులో. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వన్స్ టీమిండియా తరపున కూడా బరిలోకి దిగాడంటే కోట్లు కొల్లగొట్టే గేట్లు ఎత్తేసినట్లే. ఈ 3 కోట్లు ఎప్పుడు 300 కోట్లు అవుతాయో కూడా తెలియకుండా జరిగిపోతుంది. ఎలా అయితే తన కెరీర్ ముందుకు సాగుతుందో అలా తన నెట్వర్త్ పెరుగుతూనే పోతుంది. అలాగే ఫ్యూచర్లో ఐపీఎల్ ఆక్షన్ వచ్చినప్పుడు తనిప్పుడు రాజస్థాన్ రాయల్స్తోనే ఉంటాడన్న గ్యారంటీ లేదు. తనని వేరే టీమ్స్ ప్రస్తుతం ఉన్నదానికంటే 10-20 రెట్లు పెంచి ఇవ్వచ్చు. లేదంటే రాజస్థాన్ రాయల్సే ఆ బిగ్ అమౌంట్ని ఇచ్చి తమ దగ్గరే అంటిపెట్టుకోవచ్చు. ఇది బాస్ టీమిండియా ఫ్యూచర్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఇంకా నెట్వర్త్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.